హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, నేను ఇంట్లో నాకు పిజ్జా తినాలనిపించినప్పుడు సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకుంటా అనేది మీకు చూపిస్తాను. ముందు చూపించినట్టు చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ దాని క్యారెట్ అయితే నేను కట్ చేసేసుకుని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా పొయ్యి మీద సాల్ట్ వేసేసుకుని అయితే పక్కన పెట్టేశాను. ఈలోపు గోధుమ పిండి అయితే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ అయితే పోసుకుంటూ కొంచెంగా చక్కగా మనం చపాతీ పిండి కలుపుకునేటట్టు నేను అలా కలుపుకున్నానండి. దానిలో పక్కన పెట్టేశాను. ఈలోపు మనకి వేసాం కదండి, చక్కగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. నేను చక్కగా దీంట్లో అయితే మీరు క్యారెట్ ఇంకేమన్నా ఉంటే వేసుకోవచ్చు. నాకు ప్రెజెంట్ అయితే ఇంతవరకు ఉన్నాయి, అందుకోసం ఇంతవరకు వేసుకొని చేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను. నా దగ్గర ఉన్న చికెన్ మసాలా అయితే వేసి అది కూడా చక్కగా కదిపేసుకున్నాను. అండ్ దెన్ దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసానని చెప్పేసి వేసుకోలేదు. తర్వాత చక్కగా చపాతీలాగా గోధుమ పిండిని చక్కగా చపాతీ చేసేసుకుని అటు ఇటు ఓన్లీ నేను 50% కాల్చానండి. ఎందుకంటే మళ్ళీ ఇవి పెట్టుకున్నప్పుడు కొంచెం కాలుస్తాను కదా అనేసి రెండు చక్కగా 50% కాల్చేసుకున్నాను. నాకైతే ఈ 2 చపాతీ చక్కగా అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మయోనీస్ ఉంది కదండి, చక్కగా తీసుకొని మొత్తం ఆ చపాతీ మొత్తం ఒకవైపు అయితే కొంచెం మంచిగా కాల్చేసుకున్న వైపు అయితే చక్కగా తిప్పేసుకుని కిందిలో కాలుతూ ఉంటుందండి. చక్కగా స్టవ్ సిమ్లో అయితే పెట్టుకున్నాను. చక్కగా మయోనీస్ అయితే మొత్తం ఆ చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసాను. అండ్ దెన్ అలా స్ప్రెడ్ చేశాక నేను ఆల్రెడీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ దెన్ టమోటా వేసుకున్నాను. దీంట్లో మీకు ఏముంటే అవి వేసుకోవచ్చు అండి. చక్కగా వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేను నా దగ్గర అయితే ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి అట్లా వేసుకున్నాను. ఇట్లా నాకు తినాలనిపించినప్పుడు అలా ఉన్నాయి చేసేసుకొని తినేస్తానండి. చక్కగా అలాగే ఇది కూడా చక్కగా ఈ కర్రీని కూడా మొత్తం అండ్ దెన్ అన్నీ మర్చిపోయాను. దీంట్లో చిన్న అల్లం ముక్కలు అండ్ దెన్ ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం చిన్నగా కట్ చేసి కూడా వేసుకున్నాను. మీకు చూపించలేదు, చెప్పడం మర్చిపోయాను. అవి కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్క అండ్ దెన్ కొంచెం వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసేసుకుని పీసెస్ లాగా వేసుకున్నాను. చక్కగా ఆ మయోనీస్ కట్ చేసేసుకున్నాకండి దాని మీద ఈ కర్రీ కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. దానిపైన చక్కగా ఇవి చీజ్ ఉంది కదండి, స్లైసెస్ లాగా వస్తుంది. ఈ చీజ్ కూడా చక్కగా పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ 2 చపాతీలు హాఫ్ కాల్చుకున్నానండి. ఇంకో చపాతీ అయితే ఉంది కదా, నేను చక్కగా ఆ చపాతీ కూడా తీసుకుని దీని మీద అయితే పెట్టేసుకున్నాను. బాగా కాలిన వేపేమో లోపలికి పెట్టుకున్నాను, లైట్గా కాల్చుకున్న వేపేమో పైన పెట్టాను. ఎందుకంటే మనం 2 సైడ్స్ తిప్పి లోపల ఉన్నది చక్కగా మయోనీస్ అండ్ కర్రీ అండ్ దెన్ చీజ్ కూడా దానికి మెల్ట్ అవ్వాలి కదండి, అందుకోసం. ఈ లోపు చూసారా చక్కగా కింద చీజ్ కూడా మెల్ట్ అవుతుంది. నేను చక్కగా 2 వైపు అయితే కలిపేసుకుని నేనైతే చక్కగా చేసేసుకున్నాను. ఇట్లా చాలా ఎమ్మీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకుని ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో